ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. శరణాగతి మార్గం కార్యక్రమానికి స్వాగతం. కార్తీక మాసం అంటేనే దామోదర మాసంగా, కార్తీక దామోదర మాసంగా పిలువబడుతున్నటువంటి ఈ పర్టిక్యులర్ సీజన్లో ఆ దామోదరుడి లీలలు తెలుసుకున్నా, విన్నా, తలుచుకున్నా చాలా మహత్యం ఉంటుంది. వాటిలో చాలా పవర్ ఉంటుంది అని అనుకుంటున్నాం కదా. మరి ఇవాళ కార్తీక మాసంలో భాగంగా మనం కూడా సెలబ్రేట్ చేసుకుంటుండడంలో భాగంగా కార్తీక దామోదర లీలల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకెవరు, మనందరికీ మోస్ట్ ఫేవరెట్ అయినటువంటి శ్రీ వైష్ణవ ధర్మ ప్రచారకురాలు పద్మజ రామానుజదాస్ గారితో మాట్లాడి తెలుసుకుందాం ఆ లీలల గురించి. అమ్మ నమస్కారం. నమస్తే అండి. కార్తీక దామోదర లీలలు ఇవి వినాలే గాని అసలు బోలెడు ఉంటాయి. ఒక్కొక్క లీలకి ఒక్కొక్క తాత్పర్యం ఉంటుంది. ఆ తాత్పర్యాన్ని మనం మన తత్వం అదే మనం ఒక మారల్ ఆఫ్ అవర్ లైఫ్ గా కూడా ఒక దిక్సూచిగా మనకి చాలా హెల్ప్ అవుతాయి అని అంటూ ఉంటారు. భగవంతుడిని చేరుకోవటానికి దిశానిర్దేశం చేస్తాయి ఆ తత్వం తెలుసుకోవడం ద్వారా. తత్వం తెలుసుకోవాలి అంతే. సో ఆ తత్వాన్ని మీరు బోధిస్తే మరి కాస్త మధురంగా ఉంటుంది అన్నది మా నమ్మకం. ఆచార్యుల ఆజ్ఞగా తప్పకుండా. అయితే కార్తీక మాసం శివకేశవులకి ప్రీతికరమైన మాసం. అటు శివుడికే కానివ్వండి, ఇటు కేశవుడికే కానివ్వండి, ఇరువురికి కూడా అత్యంత ప్రీతికరమైన మాసం. ఆ భగవంతుడు నిత్యము ఆరాధించదగినటువంటి వాడు. అలాంటి స్వామి విశేషమైన ఈ మాసాలలో మరింత విశేషంగా ఆరాధనలు అందుకుంటూ ఉంటాడు. అందులో ఈ కార్తీక మాసం ఒకటి. ఈ కార్తీక మాసంలో అటు శివాలయాల్లో గాని, వైష్ణవాలయాల్లో గాని, శివాలయాల్లో అయితే కార్తీక పురాణం సేవిస్తూ ఉంటారు. ఇక వైష్ణవాలయాల్లో ఆ కార్తీక దామోదరుని వైభవాన్ని ఆలకిస్తూ ఉంటారు. కార్తీక మాసం దామోదరుని ప్రీత్యర్థంగా మనం సంకల్పంలో కూడా చెప్పుకుంటాం. ఒక దీపం వెలిగించినా కూడా కార్తీక దామోదరుని ప్రీత్యర్థం దీపారాధనం కరిష్యామి అంటాం. చేస్తున్నాను దీపారాధన కార్తీక దామోదరుని ప్రీత్యర్థం అని. అటువంటి దామోదరుడు నిన్న మనం చెప్పుకున్నాం మొదటి భాగంలో. కార్తీక మాసంలో ఈ దామము చేత ఉదరమును కట్టబడినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వైభవాన్ని శ్రవణం చేయటం మరింత భక్తి మార్గంలో మనం పయనించడానికి దోహదపడుతుంది. తప్పకుండా ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వైభవము చేష్టితములలో ఉన్నటువంటి తత్వము మనం గ్రహించటం ద్వారా మరింతగా ఆయన చేరుకునేటువంటి మార్గం సుగమం అవుతుంది మనకి. అవును అవును. ఆ క్రమంలో నిన్నటి రోజున మనం దామోదరుని యొక్క వైభవం సేవించుకున్నాం. ఎలా? ఆ యశోదమ్మ కోపంతో కృష్ణయ్యని కట్టేద్దాం అనుకున్నప్పుడు ఆయన కట్టుబడాల. నేను కట్టలేను స్వామి, నా వల్ల కావట్లేదు కృష్ణ, నువ్వు కట్టుబడాల్సిందే అని చేతులు ఎత్తేసిన తర్వాత ఆయన కట్టుబడ్డాడు. అంటే మనల్ని పరీక్షిస్తాడా ప్రతిసారి? ఖచ్చితంగా ఖచ్చితంగా. మనం ఎంత పట్టుదలతో ఉన్నాం అన్నది చూస్తారా? పట్టుదల కన్నా కూడా శరణాగతిని చూస్తాడు ఆయన. శరణాగతిని చూస్తాడు. అది ఇంకా నా వల్ల కాదు, నేను ఈ పనికి సమర్థురాలను కాదు, సమర్థురాలను కాదు, నీవు మాత్రమే చేయగలవు అంటూ వదిలిపెట్టినప్పుడు ఆయన ఎంటర్ అవుతాడు. ఎప్పుడైనా చూడండి, మన పని మనం చేద్దామని అనుకున్నప్పుడు అవతల వాళ్ళు రారు మనకి. అంటే ఎప్పుడైతే నేను అన్నది పోతుందో, ఇంకా నేను హ్యాండ్స్ అప్ స్వామి అన్నప్పుడే ఇప్పుడు నీకు తెలిసి వచ్చింది అని ఆయన వస్తారు. వెంటనే వస్తాడు. మన వల్ల కాదన్నప్పుడు వస్తాడు. ఎప్పుడైనా చూడండి, మనం ఎవరి దగ్గరైనా పని పూర్తి చేయించుకోవాలనుకుంటున్నాం, ఒకళ్ళతో ఏదో పని పడింది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమంటే మీరు ఈ పని తప్పకుండా చేసి పెట్టాలి దీప్తి గారు, నాకు మీరు తప్ప వేరే ఈ విషయంగా నాకు ఇంకెవరు తెలియదు, నేను మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను, మీరు ఎట్ ఎనీ కాస్ట్ మీరు ఈ పని చేసి పెట్టాలి దీప్తి గారు, నాకు మీరు తప్ప ఇంకెవరు తెలియదు అంటూ మీ దగ్గర పరిపూర్ణంగా చెప్పామనుకోండి, మనం ఇంకేం చెయ్యట్లేదు అనుకోండి, తప్పకుండా మీరు చేసి పెడతారు. అదే మిమ్మల్ని అడిగి ఇంకొకళ్ళని కూడా అడిగితే వాళ్ళని కూడా అడిగారు, వాళ్ళు చేస్తారులే మనకెందుకు అంతేగా అని మీరు ఊరుకోవచ్చు. అవునా? కరెక్ట్. మిమ్మల్ని అడిగినందుకు వాళ్ళు చేస్తారులే, ఆవిడ చేస్తుందిలే అని ఆయన ఊరుకోవచ్చు. అవునా? కాబట్టి శరణాగతి మన కార్యక్రమం పేరే అది, శరణాగతి మార్గం. ఎప్పుడైతే కంప్లీట్ సరెండర్ అవుతామో భగవంతుడి దగ్గర, టక్మన ఆయన పని చేస్తాడు. అదే మనకి ఈ యొక్క కార్తీక దామోదరుని వృత్తాంతంలో కనపడేటువంటిది ఇదే, శరణాగతి. మనం ఎప్పుడైతే మన యొక్క రక్షణకి మనం సమర్థులం కాదు, మనల్ని రక్షించడానికి వేరెవరూ లేరు. చిన్న పాప ఉందండి, తిట్టినా కొట్టినా అమ్మే అంటూ అమ్మ కాళ్ళకి చుట్టుకుపోతుంది. అమ్మ అప్పుడు తిట్టే పాప ఏడుస్తుందని అమ్మమ్మో నాయనమ్మో పిన్నో ఎవరో ఎత్తుకొని ఓదార్చారు.
ఎంత ఓదార్చినా ఏడు పాపనటువంటి అదే పాప కొట్టిన తల్లి ఎత్తుకోగానే మళ్ళీ ఆపేస్తుంది. ఆమె కొట్టినందుకు ఆమె మీద రోషన్ రావాలి కదా, కాదు, మళ్ళీ ఆ తల్లే ఎత్తుకుంటే తప్ప పిల్ల ఏడు పాపదు. అంటే కొట్టిన అమ్మే, తిట్టిన అమ్మే, పెట్టిన అమ్మే. అలాగే భగవంతుడి దగ్గర కూడా మనం పడి ఉండాలి. ఈ విశేషం తెలియజేసేదే దామోదర వృత్తాంతం. అలాగే నిరంతర భగవన్ నామ స్మరణ మనకి స్వామి కట్టుబడేలా చేస్తుంది. ఆయన నిరంకుశ స్వతంత్రుడు, ఎవరి మాట వినడు, ఆయన చెప్పిందే చెల్లుబాటు అవుతుంది. అంతటి స్వాతంత్ర్యం కలిగి ఉన్నటువంటి స్వామి, మనం ఎప్పుడైతే మన స్వాతంత్రాన్ని పక్కన పెట్టి పరిపూర్ణ పరతంత్రులమైపోతామో ఆయన మనకు పరతంత్రుడైపోతాడు, చేతి మనిషి అయిపోతాడు. కరతలామలకంగా ఉంటాడు స్వామి. అంటే కరము అంటే చెయ్యి, తలము అంటే దాని మీద, అమలకం అంటే ఉసిరికాయ. కరతలామలకంగా స్వామి అయిపోతాడు. మనం ఎప్పుడైతే మన స్వాతంత్రాన్ని పక్కన పెట్టి భగవంతుడికి అంత సర్వం నీవే అని చెప్తామో ఆయన మనకి పరతంత్రుడైపోతాడు. అంతగా ఇప్పుడు చూడండి, తల్లికి లొంగిపోయాడు. మనం అనుకున్నాం ఎవరూ చూడండి, ఆమె చూసింది. భగవంతుడు ఏడవడం, భగవంతుడు నమస్కారం చేయడం, ఇవి రెండు యశోదమ్మ చూసింది. అంటే అంత పరాత్పరుడు ఆమె భక్తికి, ఆమె ప్రేమకి లొంగిపోయాడు. ఇది ఆయన సౌరభ్యం. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఆయన్ని రోటికి కట్టేసింది కదా యశోదమ్మ, కట్టేసి తన పని చేసుకోవడానికి లోపలికి వెళ్ళింది యశోదమ్మ. ఈ కృష్ణుని ఏం చేశాడు, ఎంతసేపు ఉంటాడండి అల్లరి కృష్ణయ్య, కొంట కృష్ణయ్య ఊరుకోడు కదా. ఇక వెంటనే ఆ రోటిని అలా ఉంటేనే వెనకాల ఉంచుకొని తను పాకడం ప్రారంభం చేశాడు. నడవడం లేదు, ఇంకా పాకుతూ ఉన్నాడు కృష్ణయ్య. పాకుతూ వెళ్ళిపోయాడు, వెనకాల రోడ్ని లాక్కొచ్చుకుంటూ వస్తున్నాడు. అలా పాకుతూ అంతఃపురంలో నుంచి బయటకు వచ్చేసాడు. అక్కడ ఉద్యానవనం ఉంది, నందుని ఉద్యానవనం, అందులోకి వెళ్ళాడు. చక్క పాక్కుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. ఒక్కొక్కసారి బరువుగా ఉన్నా ఆయనకి ఏముందండి, అఘటిత ఘటనా సామర్థ్యం కలిగినటువంటి వాడు. ఆ రోటిని అలా లాక్కుంటూ వెళ్ళిపోయాడు. ఈమెమో లోపలే ఉండిపోయింది యశోదమ్మ. 2 చెట్లు కనిపించినాయి, ఆ చెట్ల మధ్యలో నుంచి ఇట్లా లాక్కుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోదామని తానైతే చెట్ల మధ్యలో నుంచి దూరిపోయాడు. వెనకాల రోల్ ఏమైందంటే, ఇక్కడ అంతఃపురంలో నుంచి ఉద్యానవనం దాకా పాక్కుంటూ వచ్చేటప్పటికి మన కృష్ణయ్య అది అడ్డం తిరిగిపోయింది. ముందు నిలువు ఉండేటువంటిది అడ్డం తిరిగిపోయింది. ఇప్పుడు కృష్ణయ్య దాటేశాడు 2 చెట్ల మధ్యలో నుంచి, రోలు రాలా, 2 చెట్ల మధ్య ఇరుక్కుపోయింది. ఆ ఇరుక్కుపోయేటప్పటికి ఆ రోలు రావట్లేదు. కృష్ణయ్య ఏం చేశాడు, లాగుతున్నాడు గట్టిగా, ఒక్కసారి గట్టిగా లాగేశాడు. లాగేటప్పటికి చెట్లు 2 విరిగిపోయి పెళమంటూ అటుపక్కకి ఇటుపక్కకి ఒరిగిపోయినాయి. ఆ చెట్ల నుంచి 2 గంధర్వులు యమళార్జునులు బయటకు వచ్చారు. వారు ఆ శ్రీకృష్ణ పరమాత్మ నమస్కారం చేశారు. అప్పుడు తమ వృత్తాంతాన్ని చెప్పారు. మాకు శాప విమోచనమైంది కృష్ణయ్య మీ మూలానా అంటూ ఆ యమళార్జున భంజన వృత్తాంతం తెలుసుకోవాలి మనం. ఎంత విశేషం అంటే, ఈ యమళార్జునులు 2 కూడా గంధర్వులు శాపవశాత్తు నందుని వాకిట్లో పడి ఉన్నారు. ఒకనాడు నీకు కృష్ణుడు అటువైపుగా వెళుతూ ఆ స్పర్శ తగిలటం కారణంగా మరలా మీ 2రికి కూడా శాప విమోచనం జరుగుతుందని చెప్పారు. అదే విధంగా ఈ గంధర్వులు 2రికి కూడా శాప విమోచనం జరిగి కృష్ణయ్య మూలంగా తమ స్వరూపాన్ని ధరించి పైకి వెళ్ళిపోయారు. చూసారా, భగవంతుడు కృష్ణ పరమాత్మ చేసే ఏ చేష్టితమైనా చిలిపిగా కనిపిస్తుంది, కానీ దాని వెనకాల ఎవరినో ఉద్ధరించడానికి ఆయన చేసేది ఏ పని అయినా, ఏ చేష్టితమైనా. ఏమండి, ఎక్కడో పరమపదంలో ఉన్నటువంటి ఆయన అక్కడి నుంచి, అసలు విశేషం తెలుసా ఎలా వచ్చాడు కృష్ణయ్య? పైన పరమపదంలో నిత్య సూర్యులు ముక్త పురుషులను ఉంటారు. నిత్య సూర్యులు అంటే అక్కడే ఉంటారు, ఆయన విడిచిపెట్టకుండా ఎప్పుడు. ముక్తులు అంటే మనలాగా బద్ధుల్లాగా ఈ సంసారంలోకి వచ్చి పుట్టి ఇక్కడ భగవంతుడి నిరంతర నామస్మరణ కారణంగా, భగవంతుని నిర్హేతుక కృప కారణంగా శరీరం విడిచిన తర్వాత పైకి వెళ్ళినటువంటి వారు పరమపదం. ఆ పరమపదంలో నిత్య సూర్యులు ముక్త పురుషులు అందరూ కలిసి భగవంతుడిని చక్కగా ఆరాధన చేస్తున్నారట. ధూపం సమర్పించారు. ఆ ధూపం సమర్పించేటప్పటికి మొత్తం పొగ అంతా కమ్ముకుపోయింది పరమపదంలో. అప్పుడు ఆ పొగ ఆవరించగానే ఆయన టక్కుమని కిందకు వచ్చేసాడు కృష్ణ పరమాత్మగా. ఎందుకు? ఎప్పుడు తను చెప్పినట్లు వినేటువంటి నిత్య సూర్యులు ముక్త పురుషులు, తనలో ఏ గుణం ప్రకాశించడం లేదు. ఆయన పరత్వం కలిగి ఉన్న ఆ స్వామి పరత్వ గుణం మాత్రమే ప్రకాశిస్తుంది పరమపదంలో. ఇప్పుడు సౌలభ్యం అండి అంటే యాక్సెసిబిలిటీ. తాను ఎంత సౌలభ్యంగా తన వాళ్ళ దగ్గరకు వచ్చారనేది అక్కడ చూపించలేడు. ఇంకొకటి స్వామిత్వం, ఆయనను వేలుకునేవాడు. వాత్సల్యం, తప్పులు క్షమించడం, వాళ్ళు అసలు ఏ తప్పు చేయరు. పైన నిత్య సూర్యులు ముక్త పురుషులు, ఆయన చెప్పినట్లు వింటారు. ఆయనలో ఏ గుణం బయటికి రావట్లా. ఎప్పుడైనా తప్పు చేస్తే 10 మందికి చెప్తారు, 100 మందికి చెప్తారు. 100 మందికి 100 మంది చెప్తారు. ఆయన చెప్పినట్లు వింటారు.
చేసిన తప్పును కూడా క్షమిస్తే కదా నీలో ఉన్న గుణం బయటకు బయటికి వచ్చేది. వచ్చేది. అవును. అది అక్కడ గుణాలు ఏం ప్రకాశించట్లా. ఎలా ఉందంటే పగటిపూట ట్యూబ్ లైట్ లా ఉంది. కలిసిపోయేది. గుణాలన్నీ ఉన్నాయి కానీ కానీ పెద్ద- పగటిపూట ట్యూబ్ లైట్ లా ఉంది. దానికి ఉపయోగం లేదు, నిరుపయోగంగా పడున్నాయి. ఆయన గుణాలు ఎక్కడ ప్రకాశిస్తాయంటే అంధకార బంధురమైన ఈ లోకంలో. ఉమ్, ఇక్కడ చీకటే కదా, అంత అజ్ఞాన తీరాంధకారంలో ఉంటాం మనం అంతా కూడా. అంతే. ఇక్కడ ఆయన గుణాలన్నీ ప్రకాశిస్తే మనం అన్ని తప్పులు చేసేవాళ్ళం. అందుకే ఏమంటారో తెలుసా పెద్దలు, పైన ఉండేటువంటి వాళ్ళందరూ పెద్ద బిడ్డలట, ఉమ్, మనమంతా చిన్న చిన్న బిడ్డలు. బిడ్డలు. చిన్న బిడ్డలు చూడండి, చిన్నవాళ్ళు ఎప్పుడు కూడా కొంచెం అల్లరి చేస్తూ ఉంటారు, పెద్దవాళ్ళు మాట వింటారు. ఉమ్, చిన్న బిడ్డలు అల్లరి చేస్తూ ఉంటారు, ఏది వద్దంటాం అది చేస్తుంటాం కదా. ఉమ్, అలాగే ఇక్కడ మనం ఏది వద్దంటే అది చేస్తుంటాం కాబట్టి ఇలా మనం చేసే తప్పుల్ని క్షమించటానికి ఆయన వాత్సల్యంతో సౌలభ్యంగా తాను కూడా గొల్లలలో ఒక గొల్లవాడుగా చల్దులారగించుకుంటూ ఆ చద్ది అన్న మూట కట్టుకొని ఆ చర్నాకోలు పట్టుకొని గోవుల వెనకాల బృందావనం వెళ్ళి గోవుల్ని కాచుకునేటువంటి కాపరి వలె గోపాలుల్లో తాను ఒకడిగా సౌలభ్యంతో, ఎంత యాక్సెసిబిలిటీ అండి, అంత గొప్పవాడు వీళ్ళ దగ్గరకు వచ్చి చీ వీళ్ళతోనే ఒక నేను ఉన్నాను సాధారణమైన అని అనుకోలే, మనిషిలాగానే ఉంటున్నాడు. ఉన్నాడు. అంత గొప్పగా కలివిడిగా ఉన్నాడు చూసారా, ఇది సౌలభ్యం. ఉమ్, నేను ఇంత గొప్పవాడిని ఇలాంటి నీచులతో పక్కన ఉన్నానే అని ఏమాత్రం లేదు, అది సౌశీల్యం. సౌలభ్యం, సౌశీల్యం, స్వామిత్వం, రక్షిస్తూనే ఉన్నాడు అందరినీ. మళ్ళీ కృష్ణయ్య వాత్సల్యం, చేసిన తప్పుల్ని క్షమిస్తూనే ఉన్నాడు. ఇన్ని గుణాలను ప్రకాశింపచేయటానికి భగవంతుడు పరమపదం నుంచి మనం ఉండేటువంటి ఈ విభూతికి వచ్చాడు ఆ స్వామి. ఇక్కడ మనలో ఒకడిగా ఆ బృందావనం ఆయనే మనలో ఒకడిగా కలిసిపోయినప్పుడు కలిసిపోయాడు. మనకేమిటండి ఈ తారతమ్యాలు, ఆ, వీళ్ళు మనం- వర్ణాశ్ర ఆ, వర్ణ భేదాలు, వర్ణ జాతి, భేదాలు. కుల, మత, ఎన్ని రకాల విద్వేషాలండి ఈ రోజున. మన రేంజ్ వేరు అని ఫీల్ అవుతూ ఆ. ఉంటాం గానీ ఏమిటండి రేంజ్ అది. అంత గొప్పవాడే ఒక సామాన్య గొల్లవాడిలాగా వచ్చి అవతరిస్తే మనకేముందండి గొప్పతనం. అంతే కదా, వెనక్కి తిరిగి చూసుకుంటే ఎవరికి మాత్రం ఆయన కన్నా గొప్ప వాళ్ళమా మనం. ఆ డౌన్ టు అర్త్నెస్ అనేది మనం నేర్చుకోవచ్చు కృష్ణయ్య నుంచి. ఎగ్జాక్ట్లీ. అది మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. ఆ భగవంతుడే స్వయంగా మన మధ్యకు మన చేత ఆరాధనలు అందుకోవడానికి మనలో ఒకడిగా కృష్ణుడిగా వచ్చి అవతరించినటువంటి విశేషం వెనకాల ఎన్ని లీలలు ఉన్నాయి, ఎన్ని ఒక్కొక్క చేష్టితంకి ఒక్కొక్క విశేషం. ఇవన్నీ కూడా రాబోయే ఎపిసోడ్ లో ఒక్కొక్క దామోదర లీలకి ఒక్కొక్క తత్వాన్ని మనం అర్థం తెలుసుకుంటూ ఉన్నాం. చేసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి అంత గొప్ప స్వామి అన్నిటినీ వదిలేసి మనలో ఒకడిగా వచ్చి మనల్ని ఉద్ధరించటానికి, మనల్ని ఉజ్జీవింప చేయటం కోసం ఈ భూమి మీద అవతరించినటువంటి ఆ దామోదరుని యొక్క వైభవమే వైభవం. ప్రతి ఒక్క లీల వెనక ఎంతో విశేషం దాగుంది. ఆయన వెన్న దొంగతనం చేశాడు అంటే ఆయన ఇంట్లో లేకనా? నందుడు రాజు, మిగిలిన వాళ్ళకి గో సంపద లెక్క పెట్టచ్చేమో, అంటే ఇన్ని గోవులు ఉన్నాయి, ఇన్ని ఏనుగులు ఉన్నాయి, ఇట్లా ఏమన్నా లెక్క పెట్టచ్చేమో. నందుడి దగ్గర ఒక్కొక్క గోవు కాదు, గోవుల సమూహాలు కూడా లెక్క పెట్టలేమట. కొన్ని సమూహాలు ఇక్కడ అంటే మందలుగా వెళుతూ ఉంటాయి కదా ఆలమందలు, ఇన్ని ఆలమందలు ఉన్నాయో కూడా లెక్క పెట్టలేనంత గో సంపద ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళ ఇంట్లో కూడా పెరుగు, పాలు, వెన్న, నెయ్యి ఉంటాయి కదా. మరి ఎందుకు ఈయన పక్కకు వెళ్ళి దొంగతనం చేయాల్సిన అవసరం ఏముంది? ఈయనకేమైనా పెట్టట్లేదా యశోదమ్మ? అల్లారు ముద్దుగా చూసుకుంటుంది కదా. మరి ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే తన ఆశ్రితుల యొక్క స్పర్శ కలిగినటువంటి వెన్న అంటే ఆయనకి ఇష్టం, అందుకోసం ఆయన దొంగతనం చేయటం. వాళ్ళు కూడా అండి అట్లా ఉడుకున్నట్లుగా ఉంటారు. యశోదమ్మకు వచ్చి చెప్తారు కానీ మళ్ళీ కృష్ణయ్య ఒక రోజు రాకపోతే ఏంటి వాళ్ళు కృష్ణయ్య రాలేదు దొంగతనానికి, అబ్బా కృష్ణయ్యని చూడాలనిపిస్తుంది. వెళ్తారు, ఏమైంది యశోదమ్మ కృష్ణయ్య రాలేదు ఇవాళ, ఎక్కడికి పంపించావేమిటి అని అడుగుతారట. అలా కృష్ణయ్య వాళ్ళ ఇంటికి రావాలని, వెన్న ఆరగించాలని వాళ్ళకు కూడా ఉంటుంది. అది వాళ్ళకు ఒక సరదా అంతే. ఆ విధంగా ఈయన వెళ్ళటం, వాళ్ళ ఇళ్లలో వెన్న ఆరగించటం, తన ఇంట్లో వెన్న ఆరగించటం, యశోదమ్మ చేతిలో కట్టుబడటం, ఇదంతా కూడా ప్రేమకు తార్కాణం. ఆ దామోదర లీలలు అత్యంత నిగూఢమైనవి. పెద్దల ద్వారా మనం ఆలకించి ఆ చేష్టితం వెనకాల ఉన్నటువంటి అంతరార్థం గ్రహించాలి కానీ పైకి చూడటానికి తుంటరి కృష్ణయ్య, అల్లరి కృష్ణయ్య, మాట వినని కృష్ణయ్య అనిపిస్తుంది. ఒక్క ఉదాహరణ చూద్దాం. అందరూ రాముడు మంచి బాలుడు అంటారు. రాముడు విశ్వామిత్ర మహర్షి వెనకాల యాగ సంరక్షణార్థం తండ్రి దశరథ చక్రవర్తి పంపించాడని వెళ్ళాడు. ఎప్పుడు? అప్పటికి ఆయన కొంత వయసు వచ్చింది, కొంచెం పెద్దవాడు అయిన తర్వాత యాగ సంరక్షణార్థం మన రామలక్ష్మణులు ఇరువురు కూడా విశ్వామిత్ర మహర్షి వెనక వెళ్ళారు. కానీ పుట్టగానే తల్లిదండ్రుల మాట విన్నాడండి కృష్ణయ్య. కారాగారంలో అవతరించాడా? మధురలో ఎలా అవతరించాడు? అక్కడ ఉన్నవాడు ఉన్నట్లుగా చతుర్భుజాలతోటి శంఖ చక్రాలతోటి అవతరించేశాడు.
ఆ చతుర్భుజాలు చూడగానే దేదీప్యమానంగా వెలిగిపోతున్న తన బిడ్డను చూసి దేవకి వసుదేవులు ఇరువురు కూడా ఉపసంహర అంటూ ప్రార్థన చేశారు. స్వామి, నువ్వు చతుర్భుజాలతో అవతరిస్తే ఆ కంసుడికి తెలిసిపోతుంది, అతన్ని సంహరించడానికి పుట్టింది నీవే అని నువ్వు లోపలికి దాచిపెట్టుకోవయ్యా అంటూ కోరారు. వెంటనే ఆయన దాచేసుకున్నాడు. తల్లిదండ్రుల మాట పుట్టగానే విన్నాడు శ్రీకృష్ణుడు. కానీ ఏం గమ్మత్తో, రాముడు మంచి బాలుడు అంటారు, మా కృష్ణయ్యనేమో చెడ్డ బాలుడు. తొంటరి వాడంటారు, మాట వినడంటారు, కొంటెవాడంటారు, ఎన్ని చెప్తారో ఆ కృష్ణయ్య మీద. అసలు మాట వినది కృష్ణయ్యే కదా పుట్టగానేనే. అటువంటి కృష్ణ రహస్యాలు మరికొంత ఎపిసోడ్స్ లో చూద్దాం. కార్తీక మాసంలో కార్తీక పురాణానికి సంబంధించి ఒక్కొక్క కథ తెలుసుకుంటే ఎంత బాగుంటుందో, ఏదో కార్తీక పూజ చేశాము అన్నంత ఎంత సంతృప్తి వస్తుందో, అలాగ కార్తీక దామోదర లీలలు వాటి యొక్క తత్వము తెలుసుకోవడం వల్ల కూడా అంతే పుణ్యం వస్తుంది. మాకు ఇంత నాలెడ్జ్ అందిస్తున్న మీకు మరొకసారి ధన్యవాదములు. జై శ్రీమన్నారాయణ. కార్తీక మాసంలో పూజ ఆరాధన ఎంత ముఖ్యమో భగవత్ కథాశ్రవణం అంత ముఖ్యం. అది మీ వల్ల మాకు అది లభిస్తోంది. థ్యాంక్ యూ సో మచ్. ఆచార్యుల అనుగ్రహం. జై శ్రీమన్నారాయణ.